అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మాజీ మంత్రివర్యులు డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు 84వ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా అమలాపురం నల్లవంతెన వద్ద ఉన్న మెట్ల సత్యనారాయణరావు కాంస్య విగ్రహానికి నియోజకవర్గ కూటమి నేతలంతా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కిమ్స్ ఎదురుగా ఉన్న మెట్ల స్మృతి వనం వద్ద ఎమ్మెల్యేలు ఆనందరావు, బండారు సత్యానందరావు, దాట్ల బుచ్చిబాబు, ఎంపీ హరీష్ మాధూర్ తదితరులు విచ్చేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ మెట్ల ఆశయ సాధనకు కృషి చేస్తామని, త్వరలోనే వారి తనయుడు రమణబాబుకి కూటమి ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. మెట్ల జయంతిని పురస్కరించుకొని పేదలకు వస్త్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మెట్ల రమణబాబు, అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, DCMS చైర్మన్ పచ్చేటి చంద్రమౌళి, జిల్లా తెదేపా అధ్యక్షులు గుత్తల సాయి, మార్కెట్ కమిటీ చైర్మన్ అధికారి జయలక్ష్మి, పచ్చేటి విజయలక్ష్మి, కూటమి నాయకులు నల్లాస్వామి, కల్వకొలను తాతాచి, యాళ్ల నాగసతీష్, చిక్కాల గణేష్, అల్లాడ శరత్, మోకా సుబ్బారావు, చాంబర్ ప్రతినిధులు దొమ్మేటి సాయి, బోనం సత్తిబాబు, చింతలపూడి సత్తిబాబు, నల్లామల్లి, నల్ల చిట్టిబాబు, బొర్రా వెంకటేశ్వరరావు, ఆశెట్టి ఆదిబాబుతో పాటు అధిక సంఖ్యలో మెట్ల అభిమానులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, వర్తక సంఘాల ప్రతినిధులు పాల్గొని మెట్లకి ఘనంగా నివాళులు అర్పించారు. ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎంతసేపు అయినా మాట్లాడుతూ ఎన్ని విషయాలైనా చెప్పగలిగే గొప్ప నాయకుడు స్వర్గీయ మెట్ల సత్యనారాయణరావు గారి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మెట్ల సత్యనారాయణరావు గారి యొక్క కుటుంబం అమలాపురం కేంద్రంగా కోనసీమలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఒక పెద్ద ఆయన యొక్క మాట, ఆయన యొక్క నిలువెత్తు విగ్రహము ఇవన్నీ చూసినప్పుడు ఆయన చూస్తే ఒక గొప్ప స్ఫూర్తిని కలిగే గొప్ప నాయకుడైన, అలాంటి నాయకులతో కలిసి పనిచేసే అవకాశం నాకు వచ్చింది. నేను చాలా అదృష్టవంతుని. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు ఏంటి అటాచ్మెంట్ ఆనందరావుకి ఈ లీడర్లతో అనుకుంటారు. దానికి ఒకటే కారణం, డాక్టర్ గారు నన్ను రాజకీయంగా కాపాడారు కాబట్టి డాక్టర్ గారు అభిమానులందరినీ కాపాడే బాధ్యత కూడా నాకు ఉందని సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఒకటే గుర్తించుకోండి, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ జిల్లా అవ్వాలని డాక్టర్ గారు ఉద్యమాలు చేశారు, ప్రయత్నం చేశారు. కనుక ఆయన కోరిన విధంగానే జిల్లా అయ్యింది. ఇప్పుడు ఈ జిల్లా కేంద్రాన్ని కార్పొరేషన్ స్థాయికి తీసుకెళ్తేనే స్వర్గీయ మెట్ల సత్యనారాయణరావు గారి యొక్క మనసు సంతోషిస్తుంది స్వర్గలోకం చూసి. ఎందుకంటే ఈ అమలాపురం విస్తరించాలా, అమలాపురం జిల్లా కేంద్రం అయినప్పుడు, జిల్లా కేంద్రం అవ్వకముందు ఆ చిన్న మున్సిపాలిటీగా ఉండటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ జిల్లా కేంద్రం అయిన తర్వాత ఇది కార్పొరేషన్ అవ్వకపోతే ఖచ్చితంగా మనము ఆయన ఆశయాలు ముందుకి తీసుకెళ్ళినట్టు కాదు. కాబట్టి అందరినీ కోరుతున్నాను, మనందరం ఒకటే బాట, ఒకటే మాట. అదేంటంటే డాక్టర్ గారు ఆశయ సిద్ధికి, డాక్టర్ గారు కోరుకున్న విధంగా అమలాపురం అసెంబ్లీ కేంద్రమైన అమలాపురాన్ని అభివృద్ధి చేయడానికి, అలాగే ఈ ప్రాంత ప్రజలు ఆయన ఏ విధంగా అయితే ప్రశాంతమైన అమలాపురం, అభివృద్ధి అమలాపురం కోరుకున్నారో దాన్ని అమలు చేయడానికి ప్రతి ఒక్కరము కంకణం కట్టుకొని పనిచేయాలని, అందరము ఒక కుటుంబం లాగా డాక్టర్ గారి కుటుంబం లాగా కలిసి ముందుకెళ్లాలని తెలియజేసుకుంటూ, మరి ఈ సందర్భంగా డాక్టర్ గారి విషయంలో నాకు అందరికీ ఉన్న ఒక ఇబ్బంది ఏంటంటే, మరి ఆయన తనయుడు మెట్ల రమణబాబు గారు వాళ్ళ నాన్నగారు అప్పటి నుంచి నా వరకు కూడా సుదీర్ఘకాలం ఆయన పార్టీకి కష్టపడి పనిచేస్తున్న నాయకుడు. ఆయన ఇంతవరకు ఎలాంటి పదవిని పార్టీ నుంచి పొందలేదు. కానీ ఆయన సుమారు 50 సంవత్సరాల నుంచి ఆయన సొసైటీ ఎన్నికల కానించి, మరి ఆ ఫాదర్ అసెంబ్లీ ఎన్నికలు కానించి, నా ఎన్నికలు కానించి, బాలయ్య గారు కానించి అనేక మంది ఎన్నికల్లో ఆయన క్రియాశీలంగా పాల్గొని పనిచేశారు. ఆయన అలాంటి నాయకులకి ఈ వారికి చెప్పుకోదగ్గర గుర్తింపుగా ఆ పెద్ద పదవి వాళ్ళకి రాలేదు. కానీ ఖచ్చితంగా మా అందరికీ బాధ్యత ఉంది. నాకు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, లేకపోతే బండారు కావచ్చు, బుచ్చివారు కావచ్చు, మా అందరికీ కూడా డాక్టర్ గారు ఏదైతే మా అందరికీ స్ఫూర్తిగా ఉన్నారో, డాక్టర్ గారు మన అందరికీ సహాయపడ్డారో, డాక్టర్ గారు యొక్క అడుగుజాడలో నడిచే మేము ఆ తనయుని కూడా తీసుకుని నడిచే బాధ్యత మాకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా అలాగే ముందుకెళ్తాను తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కోరుకుంటున్నాను. అమలాపురం కేంద్రంగా ఉన్నటువంటి ఈ జిల్లా అభివృద్ధికి డాక్టర్ గారు చెరగని ముద్ర వేసినటువంటి వ్యక్తి, ఆ మహానుభావుడు, ఆ మహానీయుడు. ఆయన స్వర్గలోకంలో ఉండి ఆయన పైన చేస్తున్నాడు కాబట్టి ఆయన అడుగుజాడల్లో మనం నడవాలని, అందరూ అభివృద్ధి చేయాలని, ఒకే మాట ఒకే బాటగా ప్రయాణం చేయాలని ప్రతి ఒక్కరిని పేరు కోరుకుంటున్నాను.